హాయ్‌లో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. రేపటి నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలనమాట. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడరు అని చాలా క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా 1537 కేంద్రాలు సోమవారం నుంచి అంటే ఫిబ్రవరి 23 నుంచి మనకు ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలైతే జరగనున్నాయి. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు కలుపుకుంటే 10,57,312 మంది అయితే పరీక్షలు రాయబోతున్నారు. ఎలాంటి లోపాలకు తావివ్వకుండా పరీక్షలైతే నిర్వహిస్తామని ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులైతే చెప్తున్నారు. సో, ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన నిబంధనల ప్రకారం పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలను ఓఎంఆర్ షీట్‌పై సరిజూసుకోవాలని కూడా సూచించారు. ఒకవేళ ఓఎంఆర్ షీట్‌లో ఏమైనా మీ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇవన్నీ తప్పుగా ఉంటే అక్కడే ఉన్నటువంటి ఇన్విజిలేటర్‌కి ఖచ్చితంగా మీరు తెలియజేయాలనమాట. సో, పరీక్ష కేంద్రంలో విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను కూడా కోరనున్నారు. అత్యవసర సమస్యల కోసం బోర్డు కార్యాలయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. ఏమైనా సమస్యలుంటే ఈ టోల్ ఫ్రీ నంబర్‌తో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్‌లోకి ఏవేవి అనుమతించబడరు అనేది గాని చూసుకున్నట్టయితే మీరు క్యారీ చేయకూడదనమాట ఎగ్జామ్ పోయేటప్పుడు. ఇప్పుడు చెప్పే వస్తువులన్నీ. ఇక్కడ చూడండి మొబైల్స్, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ తీసుకొని పోకండి. తీసుకొని పోయి అక్కడ ఎక్కడైనా బయట పెట్టామని చెప్పినా లేదా అప్పటికే అయిపోతూ వస్తుండడంతో మీరు గందరగోళానికి గురి అవుతారు కాబట్టి అలాంటి టెన్షన్‌కి లోను కాకుండా ముందు జాగ్రత్తగా ఇలాంటివి ఏమీ కూడా క్యారీ చేయకుండా హాల్ టికెట్స్, మీ యొక్క రైటింగ్ ప్యాడ్స్, పెన్స్‌తో మాత్రమే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కూల్‌గా ఎగ్జామ్ రాయండి. ఎలాంటి టెన్షన్ లేకుండా. సో, ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్ అనమాట. సో, వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.